నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రైతులకు బేడీలు వేయడం దుర్మార్గం ఫైర్ అయిన కేటీఆర్ తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలి ఆదేశించిన సీఎం చంద్రబాబు ఆర్ఎస్ చైర్మన్ ధన్పడ్ రూలింగ్ ను ప్రశ్నించలేరు నడ్డా ఏపీలో జీసీసీ ఏర్పాటుకు నూతన విధానం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం టెర్రరిస్టుల్లాగా రైతులకు బేడీలు వేయడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందని ఆయన అన్నారు. గుండె నొప్పిగా ఉందన్న రైతన్నను సంఖ్యలతో ఆసుపత్రికి తీసుకెళ్లడం దారుణమని విమర్శించారు. రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చే గొప్ప గౌరవం ఇదేనా అని ఆయన నిలదీశారు. ఈ అరాచక పాలన ఇంకెన్నాళ్ళు అని మండిపడ్డారు. ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలు వేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తరువాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇతర ఉద్దేశాలతో రాజ్యసభ చైర్మన్ రూలింగ్ ను ప్రశ్నించడం, విమర్శించడం చేయరాదని బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఆయనపై ప్రతిపక్ష నేత ఖర్గే విమర్శలను ఖండించారు. ఇదో చెడు సంప్రదాయం అన్నారు. ఎన్నోసార్లు ఛాంబర్ కు పిలిచినా, లేఖలు రాసినా ఖర్గే స్పందించలేదని, రాజ్యాంగ ప్రక్రియలపై ఆయన ఆసక్తిని ఇది తెలియజేస్తోందన్నారు. గతంలో ధనకడ్ను ఎగతాళిగా అనుకరిస్తే రాహుల్ వీడియోలు తీయడాన్ని గుర్తు చేశారు. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 అమలు కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో బీసీసీలు కీలకమని పేర్కొంది. ఉపాధి కల్పన కోసం డిజిటల్ ప్రాంతాల ఏర్పాటు లక్ష్యంగా కొత్త విధానం అమలు చేయనుంది. బీసీసీ సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్ర కంపెనీలు, గ్లోబల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పనే లక్ష్యమని తెలిపింది. ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ ఎన్నికల కోసం ఉద్దేశించబడిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వారాల తరువాత తాజాగా ఈరోజు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దశల వారీగా ఏకకాలంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.